ఫుట్బాల్ వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ నాకౌట్ దశకు చేరుకుంది. గ్రూప్ ఐలో ఇరాక్ తో జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ 3-0తో గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కైలియన్ ఎంబాపే డబుల్ గోల్స్ తో మెరిశాడు. ఓస్మన్ డెంబ్లే మరో గోల్ చేశాడు. ఈ విక్టరీతో ఫ్రాన్స్ నాకౌట్ కు అర్హత సాధించింది. వర్షంతో మ్యాచ్ 2 గంటలు ఆలస్యంగా మొదలైంది. ఎంబాపే తన గోల్స్ కిక్ తో అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు. మ్యాచ్ 14వ నిమిషంలో కార్నర్ నుంచి బాల్ ని గోల్ పోస్ట్ లోకి తరలించిన ఎంబాపే ఫిఫాలో 15వ గోల్ సాధించాడు. సెకండ్ హాఫ్ లోని 54వ నిమిషంలో మరోసారి మెరిసిన ఎంబాపే రెండో గోల్ సాధించడంతో పాటు ఫ్రాన్స్ ను 2-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ టైంలో ఓస్మన్ డెంబ్లే మరో గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో మూడో గోల్ చేరింది. మరోవైపు 1986 తర్వాత సెకండ్ వరల్డ్ కప్ ఆడుతున్న ఇరాక్ ఫ్రాన్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి పూర్తిగా వైదొలిగింది. ఇరాక్ తో మ్యాచ్ ద్వారా ఎంబాపే పలు రికార్డ్స్ ను బద్దలు కొట్టాడు. ఎంబాపేకు ఇది 100వ అంతర్జాతీయ మ్యాచ్ కాగా ఈ మ్యాచ్ లో 2 గోల్స్ తో మెరిశాడు. దీంతో ఎంబాపేకు ఫిఫాలో ఇది 16వ గోల్. దీంతో ఫిఫా చరిత్రలోనే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోజ్ తో కలిపి సెకండ్ ప్లేస్ లో ఎంబాపే ఉన్నాడు. అంతకుముందు 15వ గోల్ కొట్టి బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో రికార్డును సమం చేశాడు.